బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక గాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక గాయానికి నివాళులర్పించారు. సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాసేపట్లో సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్, పద్మా దేవేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పితృయోగం ఇప్పటికే పలువురు హరీష్ రావు నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ అనారోగ్య కారణంగా రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. అది కోంపల్లి నివాసంలో ఆయన తుదిశ్వాస విడడంతో హరీష్ రావు నానక్రామగూడలోని క్రిన్స్ విల్లాస్ లో ఉంటారు. పార్థివ దేహాన్ని కోంపల్లి నుంచి క్రిన్స్ విల్లాకు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్రిన్స్ విల్లా హరీష్ రావు ఇంట్లోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుని కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. పార్థివ దేహానికి నివాళులర్పించారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా పార్థివ దేహం దగ్గరే కూర్చొని ఉన్నారు. శోక సముద్రంలో మునిగిపోయినటువంటి కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నానక్రామగూడలో ఉన్నటువంటి క్రిన్స్ విల్లాకు వచ్చి ఓదార్చుతున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఆల్రెడీ హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆమె ఇక్కడే ఉంది. సో సంతాప ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాప ప్రకటన విడుదల చేశారు. సో దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో బాధలో ఉన్నటువంటి హరీష్ రావుకి దేవుడు ఎల్లవెల్లలా అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన సంతాప ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సంతాప ప్రకటన హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాప ప్రకటన విడుదల చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మంత్రులు అందరు కూడా కొండ సురేఖ,
సీతక్క వీళ్ళందరూ కూడా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటన చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో కొందరు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చి అదేవిధంగా పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. సో మధ్యాహ్నం 1 గంటకు నానకరామగూడలో ఉన్నటువంటి క్వీన్స్ విల్లా నుంచి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహం ఇక్కడ నుంచి వెళ్ళి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. మరి కాసేపట్లో రాజు న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు మరి కాసేపట్లో నానకరామగూడలో ఉన్నటువంటి క్వీన్స్ విల్లాకి వస్తారు. సో హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి ఆమె నివాళులర్పిస్తారు. బాధలో ఉన్నటువంటి హరీష్ రావుని ఓదార్చుతారు. సో ఇప్పటికే చాలా మంది ప్రముఖులందరూ కూడా హరీష్ రావు ఇంటికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ హరీష్ రావును ఓదార్చుతూ పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులందరితో కూడా వాళ్ళందరినీ బాధలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఓదార్చుతూ ఉంటున్నారు. సో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఉంచే అవకాశం కూడా కనిపిస్తుంది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీలకు అతీతంగా అందరు కూడా ఇక్కడికి వస్తున్నారు. పార్థివ దేహానికి హరీష్ రావు గారు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి బాధలో ఉన్నటువంటి హరీష్ రావుని ఓదారుస్తున్నారు. అందరు ఇక్కడే కూర్చున్నారు. సో మరి కాసేపట్లో ఈ పార్థివ దేహానికి సంబంధించినటువంటి వాహనం కూడా సిద్ధమవుతుంది. అక్కడి నుంచి ఫిలిం నగర్ మహాప్రస్థానం వరకు కూడా ఈ యొక్క ర్యాలీగా వెళ్ళిన తర్వాత అక్కడ మహాప్రస్థానంలో మధ్యాహ్నం 1 గంటకి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.